아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట అంబలి ఎండాకాలం వచ్చిందంటే అంబలి అయితే మొదలు పెట్టేస్తాము తాగడం. ఎండాకాలమే కాదండి, ఏ కాలమైనా సరే మనం రోజుగన అంబలి తాగితే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ వస్తుంది, చాలా మంచిది, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది అనేసి మనందరికీ తెలుసు. అంటే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వేడివేడిగా తాగేయచ్చు. అదేవిధంగా సమ్మర్ వచ్చిందంటే చాలు కూల్గా తాగాలనేసి అనిపిస్తుంది కదా. మరి ఈ అంబలితోటి 4-5 రకాల డ్రింక్స్ అయితే మనం ఏం చక్కగా చేసుకొని తాగేయచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసుకుంటూ రోజుకో విధంగా ఇలా చాలా వెరైటీగా చేసుకొని తాగేయచ్చు. మరి ఈ అంబలి కోసం నేను ఇక్కడ రాగులు తీసుకున్నాను. అంబలి పిండి కూడా దొరుకుతుంది, అంటే రాగి పిండి కూడా మనకి మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది. కానీ ఇక్కడ ఇంకా బాగా మనం ఇంట్లోనే ఏం చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇంకా రాగులు అయితే తీసుకున్నాను. మా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది, కిరాణా కానీ జనరల్ స్టోర్స్ కానీ మనకి ఈజీగా లభిస్తాయి ఈ రాగులు. అలాగే ఇలా ఒకటి బుట్ట తీసుకున్నాను నేను. లేదంటే మనకి మొక్కజొన్నలు కూడా దొరుకుతాయి, అలా కూడా తీసుకోవచ్చు. ఈ బుట్ట ఏంటంటే యాక్చువల్గా మనము కాల్చుకొని తినడానికి తీసుకొస్తే ఎక్స్ట్రాగా మిగిలిపోతే ఎండ పెట్టేసాను అనమాట, వేస్ట్గా పడేయడం ఎందుకనేసి. అందుకే ఇలా ఒలిచి పెట్టేస్తున్నాను. సగం బుట్ట వరకు అయితే వలిచేసి మిక్సీ జార్లో వేసి బరకగా కొంచెం ఇలా అయితే పట్టేస్తాను, మరీ పిండిలాగా కాకుండా. ఈ మొక్కజొన్న పొత్తు ఇలా వేస్తే మనకి అంబలి తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మనకి అక్కడక్కడ పలుకులు తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే జొన్నలు కూడా మంచిది కదా హెల్త్కి. ఇంకా అదే మిక్సీ జార్లో తైదలు తీసుకున్నాను నేను. ఇంకా ఒక గరిట తైదలు అంటే అవేనండి రాగులు అంటే తైదలు కూడా అంటాము, రాగులు కూడా అంటాము. ఇంకా ఒక గరిటెడైతే వేసి ఇలా అయితే పిండి పట్టేసాను. ఇది మాత్రం మెత్తగా పిండిలాగా చేసుకోవాలి. ఒక్క గరిట వేస్తే నాకు ఇక్కడైతే ఒక గరిట సగం పిండి వచ్చేసింది. ఒక గరిట వేసిన తర్వాత ఇంకా సగం వచ్చేసింది. ఆ సగం ఏమో మన మొక్కజొన్న బరకగా పట్టాను కదా, అది కూడా పూర్తిగా చేసేస్తే 2 గరిటెలు అయితే నాకు ఇక్కడ సరిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి వీటిని చల్ల నీళ్ళతోటి మంచిగా పిండిని కలిపేసుకోవాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా. ఉండలు ఉంటే అక్కడక్కడ మనకి ఉడకదు అంబలి, అందుకనేసి కొంచెం ఇలా ముందుగానే కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వరకు అయితే వేసాను, అంటే గ్లాస్కి కొంచెం తక్కువ అయితే వేసాను పిండి కలపడానికి. ఇంకా చూసారా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా అయితే కలిపేసి పెట్టేసుకోవాలి. పిండి నానుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను హెల్దీ డ్రింక్స్ అని చెప్పాను కదా, 4-5 రకాలు చేసుకోవచ్చని ఇంకా నేను చియా సీడ్స్ తీసుకుంటున్నాను. చియా సీడ్స్ మంచి డైట్ కంట్రోల్ అనమాట. మనకి ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మంచి వెయిట్ లాస్కి అయితే ఉపయోగపడుతుంది. చియా సీడ్స్ చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ చియా సీడ్స్ ఒక స్పూన్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం ఒక 10 మినిట్స్ వదిలేసామంటే మంచిగా నానిపోతాయి. ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి 4 గ్లాసులు పెద్ద గ్లాస్ తోటి నేను వాటర్ వేసాను. ఆ వాటర్ అయితే మంచిగా మూత పెట్టేసి ఇలా మరిగించాలన్నమాట. ఇంకా వాటర్ కూడా మరుగు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో తగ్గినంత సాల్ట్, నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ పిండి తీసుకుంటారో అంబలికి ఆ క్వాంటిటీని తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. మనకు ఎక్కువ తక్కువ కూడా ఎక్కువ అయితే చేసుకోలేము, కానీ తక్కువనే వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం ఏమన్నా తక్కువ ఉందంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక కలిపి పెట్ట మిశ్రమం ఉంది కదా రాగి, అదేనండి జావా. మనము జొన్నది అలాగే రాగి పిండి మిక్సీలో పట్టేసి పెట్టాం కదా, ఆ మిశ్రమం అంతా ఇందులో వేసుకొని మంచిగా ఉడికేటట్టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టకూడదు, మూత పెట్టేస్తే పొంగిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గరిటెతోని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా మంచిగా ఉడకాలన్నమాట. ఎంత ఉడుకుతుందంటే దగ్గరగా ఇలా కొంచెం చిక్కబడే వరకు అయితే ఉడికించుకోవాలి. అలాగే మొక్కజొన్నలు కూడా ఉడకాలన్నమాట. ఇలా తెల్లగా అయితే అయిపోతాయి అన్నమాట మొక్కజొన్నలు ఉడికితే. ఇంకా మన అంబలి కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆర్పేసుకొని కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. ఇంకా చియా సీడ్స్ కూడా మంచిగా నానిపోయాయి. అలాగే కొంచెం నేను పెరుగులో వాటర్ వేసి మజ్జిగలాగా కొంచెం చిలికాను అనమాట, మజ్జిగ అంబలి చేసుకోవచ్చు అనేసి. ఇంకా 3 గ్లాసులు అయితే ఇక్కడ తీసుకున్నాను నేను చక్కగా. మీరు కావాలంటే అప్పటికప్పుడు వేడిగా కూడా ఇలా అంబలి తాగొచ్చు నార్మల్గా ప్లెయిన్గా.
లేదు అంటే ఇంకొంచెం హెల్తీగా డ్రింక్ తాగాలి అని అనిపిస్తే ఇలా కొంచెం చియా సీడ్స్ ఒక గ్లాస్లో పావు గ్లాస్ వరకు వేసేసి ఆ తర్వాత అంబలి కూడా ఫిల్ చేయవచ్చు. మళ్ళీ పైనుంచి కావాలంటే కొన్ని చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మజ్జిగ కాస్త ముందు వేసేసి ఆ తర్వాత అంబలితోటి ఇలా గ్లాస్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇంకా 3 డ్రింక్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. సాదా అంబలి, మజ్జిగ అంబలి, అలాగే చియా సీడ్స్ తోటి అంబలి. చూసారా ఎంత బాగున్నాయి కదా చూస్తుంటేనే. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ కొన్ని చియా సీడ్స్ అయితే యాడ్ చేశాను గ్లాస్లో. చాలా మంచిగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ అంబలి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తాగేస్తారు అందరూ. అంటే రోజుకొక వెరైటీ చేయొచ్చు. ఇంకా 3 డ్రింక్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఇంకో 2 డ్రింక్స్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తీపి అంబలి బెల్లంతో కూడా చేసుకొని తాగేయచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా తీయగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఎవరికైనా తాగించాలంటే ఇలా కూడా తాగిపియచ్చు. అంటే చిన్నపిల్లలు కొంచెం ఇష్టపడరు కదా అంబలి అనే వారికి, కొంచెం తీయగా ఉంటే వాళ్ళు కూడా తాగేస్తారు. అలాగే ఇక్కడ చాలామందికి ఇష్టమైంది ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు అలా వేసుకొని కూడా తాగేయచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా 5 రకాలైతే అంబలి మనం చేసుకొని రోజుకో రకంగా ఎంజాయ్ చేసుకుంటూ తాగొచ్చు. ఈ ఎండాకాలంలో ఈ అంబళ్ళు తాగితే మనకి ఎంత చలువ చేస్తుంది, కడుపు నిండా కూడా మనకి చల్లగా ఉంటుంది. అలాగే మనం బయట ఎక్కడ ఎండలో తిరిగినా కూడా ఎండ దెబ్బ తగలదనేసి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. చూసారా ఎంత బాగా డెలిషియస్గా ఇంట్లోనే చేసిన హెల్దీ డ్రింక్స్ అయితే అయిపోయాయి. ఎన్నో రకాలుగా డ్రింక్స్ అయితే మనకు లభిస్తూ ఉంటాయి. కానీ ఇలా అంబలి ఇన్ని రకాలు చేసుకొని తాగుతూ కూడా మనకు ఎంతో హెల్దీ బెనిఫిట్స్ కదా. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సరే కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.